కువైట్కు చెందిన ఓ జంట పెళ్లి జరిగిన 3 నిమిషాలకే విడాకులు తీసుకున్నారు. దీంతో చరిత్రలో అతి తక్కువ సమయంలో విడాకులు తీసుకున్న జంటగా ఆ భార్యాభర్తలు ఓ కొత్త రికార్డును సృష్టించారు. అయితే అంత తొందరగా భార్య విడాకులు తీసుకుందాం అనడానికి చెప్పిన కారణం తెలిసి చాలా మంది ముక్కును వేలేసుకుంటున్నారు. కువైట్కు చెందిన ఓ యువకుడు మొదట ప్రేమించుకున్నారు. కొన్నేళ్ల పాటు సాగిన వాళ్ల ప్రేమాయణం కాస్త పెళ్లికి దారితీసింది. అభిప్రాయాలు అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కోర్టులో వివాహం చేసుకునేందుకు సన్నిహితులతో కలిసి వెళ్లారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ సంతోషం వారికి కొన్ని నిమిషాలు కూడా ఉండలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త దంపతులు ఇద్దరు ఆ కోర్టు మెట్లు దిగి కిందకు వస్తున్నారు. ఈ క్రమంలో భార్య కాళ్లకు ఏదో తగలడంతో ఆమె అక్కడే కింద పడిపోయింది. అది చూసిన భర్త కోపంతో స్టూపిడ్ అని ఆమెను తిట్టాడు. పొరపాటున కింద పడిన తనను పైకి లేపాల్సింది పోయి భర్త తిట్టడంతో ఆ భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తనకు ఈ పెళ్లి వద్దని, భర్త వద్దని, పెళ్లి రద్దు చేసి విడాకులు కావాలని అక్కడే డిమాండ్ చేసింది. అనుకున్నదే తడవుగా మళ్లీ కోర్టులోకి వెళ్లి తమకు విడాకులు ఇవ్వాలని కోరింది. దీంతో ఆమె చెప్పిన విషయాన్ని విని ఆ జడ్జ్ షాక్ అయ్యాడు. అయితే అసలు ఏమైందని జరిగిన విషయం మొత్తం తెలుసుకున్న జడ్జి వారిద్దరి మధ్య జరిగిన సమస్యను పరిష్కరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆమె మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. తనకు విడాకులు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో మరో దారి లేక వారి వివాహాన్ని జరిపించిన జడ్జి దాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేశారు. పెళ్లి చేసుకున్న 3 నిమిషాలకే విడాకులు తీసుకోవడంతో చరిత్రలో అదే అతి తక్కువ సమయంలో విడాకులు తీసుకున్న జంటగా వారు నిలిచారు. ఈ షార్టెస్ట్ మ్యారేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో 2004లోనూ ఓ జంట పెళ్లైన 90 నిమిషాలకే విడాకులు తీసుకుని షార్టెస్ట్ మ్యారేజ్గా నిలిచారు. తాజాగా కువైట్కు చెందిన ఈ జంట 3 నిమిషాల్లో విడాకులు తీసుకుని అప్పటి రికార్డును బద్దలు కొట్టింది.